మేడం ఈరోజు వల్లభనేని వంశీని కలిశారు కదా మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్, ఎలా అనిపిస్తుంది మీకు? ఎందుకు వెళ్ళాడంట వల్లభనేని వంశీ గారి దగ్గరికి? పక్కనే నాకు కూడా ఒక బ్లాక్ సిద్ధం చెయ్యి, ఇక నేను కూడా నీ పక్కనే కూర్చొని టైం వచ్చింది ఇద్దరం కలిసి రాష్ట్రాన్ని మళ్ళీ ఇంకా ఎలా 6 ముక్కలు చేద్దాం ఆలోచిద్దాం అని చెప్పేసి మాట్లాడడానికి వెళ్ళాడంటనా? రాష్ట్రాన్ని రాజకీయంలో రాష్ట్ర భవిష్యత్తే లేకుండా చేద్దాము, రాష్ట్రం కోసం రైతులు స్థలాలు ఇచ్చిన రైతులకు గుండెల్లో ఒకప్పుడు రైళ్లు పరిగెత్తించాను నేను 3 ముక్కలు చేస్తానని, ఈసారి 6 ముక్కలు చేద్దాము, మనం మనిషికి ఒక అరముక్క పంచుకుందామని చెప్పేసి మాట్లాడడానికి వెళ్ళాడా? ఎందుకు వెళ్ళాడంట? పరామర్శించడానికి వెళ్ళాడో లేకపోతే ఇంకేమైనా మాట్లాడడానికి వెళ్ళాడో? జైల్లో ఉన్న వాళ్ళని పరామర్శించే పని తప్పితే ఇంకేం పని లేదంటున్నా. ఇంకా జైల్లో ఉన్న ప్రతి ఒక్కరిని పరామర్శించాలి. ఇప్పుడు ఈయన ఎందుకు పరామర్శించడానికి వెళ్ళాడు? పార్టీ నాయకుని పరామర్శిస్తారు కదా. ఇంతకు ముందులైన ఏ పార్టీ నాయకుడో చూడండి అయ్యా. ఇప్పుడంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు ఓకే ఒప్పుకుంటాను. ఇంతకు ముందులైన రాజకీయంలో ఓనమాలు నేర్పింది ఎవరు? రాజకీయంలో అవకతవకలు నేర్పింది ఎవరు? రాజకీయంలో దారులు నేర్పింది ఎవరు? ఇవన్నీ ఎవరో చూడమని చెప్పండి. అంటే ఎవరు నేర్పినప్పటికీ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఆయన వైఎస్ఆర్సీపీ కార్యకర్తగానే ఉన్నాడు కదా, లీడర్గానే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా పార్టీ కోసమనే వెళ్తారు కదా. అవును, అందుకని వీళ్ళు తీసుకున్న కోతులు వీళ్ళే పడుతున్నారు. వీళ్ళు ఇంత ముందులో అవే కోతులు తీశారు కదా. మాట్లాడిన వాళ్ళని అరెస్ట్ చేయించడం, ఇంకా చిన్న చితగా పేద బిక్కి వాళ్ళని లోకంలో నుంచి లేకుండా చేయడం, వీళ్ళు తీసుకున్న కోతులలో వీళ్ళే పడుతున్నారు. అటువంటిప్పుడు ఒకప్పుడు వేరే వాళ్ళ కోసం అని చెప్పేసి కోతులు తీశారు, ఇప్పుడు అవే కోతులలో వీళ్ళు పడుతున్నారు. సరిపోయిందిగా. చంద్రబాబు నాయుడు కూడా అదే కోతులో పడతారంటారా? రిపీట్. చంద్రబాబు నాయుడు కూడా రేపు అదే కోతులో పడతారంట. ఆయన ఏమైనా గోతుల్లో పడడానికి కొత్తగా వచ్చిన రాజకీయ నాయకుడా? నిన్న మొన్న మొలకెత్తినటువంటి లేత పిందె 45 ఏళ్ళు 48 ఏళ్ళ రాజకీయ చరిత్ర ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒకసారి వెళ్ళొచ్చారుగా. ఆయన రాజకీయ చరిత్రలోనే ఎప్పుడు వెళ్ళినటువంటి తనానికి ఇప్పుడు వెళ్ళొచ్చారు. ఎప్పుడు చూడనటువంటి మలుపులు ఇప్పుడు చూశారు. ఇంకేం చేస్తారు? ఆయనకి ఏమైనా చిన్న వయసు అయింది మళ్ళీ ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి కానీ లోపలికి చేయడానికే కానీ. 74 ఏళ్ళ దగ్గర 80 ఏళ్ళ దగ్గరలో ఉన్నారు ఆయన. ఇంకా ఆయన లోపలేసి వీళ్ళు ఏం చేస్తారంట? ఆల్రెడీ ఒకసారి ఇస్తారు కదా. వేసారయ్యా. ఇప్పుడు అది నిజం కాలేదు కదా. నిజం కాకపోబట్టే కదా బయటకు వచ్చింది. 2 నెలలకే వచ్చారో, నెలకే వచ్చారో, 45 డేస్కే వచ్చారో, నిజం కాదు కనుకనే బయటకు వచ్చారు. నెక్స్ట్ అధికారంలో వచ్చాక ఒక్కొక్కరిని బట్టలు ఊడదీస్తా అన్నాడు కదా జగన్, దాని మీద ఎవరు ఊడదీస్తాడంట? ఇప్పుడు ఎవరైతే తప్పులు చేస్తున్నారో వాళ్ళందరికీ ఎందుకు ఊడదీస్తాడంట? బట్టలు ఊడదీసి ఎందుకు చేస్తాడంట? ఈయన బట్టలు ఊడదీయకుండా ఉంటేనే ఏమైనా అనుకో. ఇప్పుడు ప్రజెంట్ లేని నెక్స్ట్ అధికారంలోకి వస్తే బట్టలు ఊడదీస్తానని చెప్పేసి బెదిరించి సవాల్ ఇస్తాడు కదా. ఈయన బట్టలు ఇప్పుడు ఊడదీస్తారో ఊడదీరా చూసుకోమను, తర్వాత తీసే తర్వాత చూడొచ్చు. 7 సముద్రాలు దాటినా సరే తీసుకొస్తాను, ఒక్కొక్కరి పని చెప్తాను అన్నారు కదా. దాని మీద 7 సముద్రాలు దాకా దేనికి? రాష్ట్రంలో ఉండడం చూడమని చెప్పు. రాష్ట్ర భవిష్యత్తును పాడు చేశారు. రాజకీయంలో ఉండంగా, పదవుల్లో ఉండంగా రాష్ట్రానికి డెవలప్మెంట్ లేకుండా చేశారు. చంద్రబాబు కన్నా కూడా వల్లభనేని వంశీ అందంగా ఉన్నాడని ఓర్చుకోలేక చంద్రబాబు నాయుడు లోపలేశారని అంటున్నారు. ఆయన ఆడ మనిషి అందంగా ఉన్నాడని అందంతో పోల్చడానికే. ఆయన ఎక్కడ 80 ఏళ్ల మనిషి, ఈయన ఎక్కడ 50 ఏళ్ల మనిషి. వీళ్ళిద్దరికి అసలు ఏమైనా వంతన ఉందా? ఈ మాటలు ఏంటంటే అదేదో దేంట్లోనో పెట్టిపోయి అదేదో దేంట్లోనో పెట్టినట్టు ఉందన్నమాట. మాటలు వంకర నింకర మాటలు కాదు. ఏదైనా ఉంటే స్ట్రైట్గా రమ్మని చెప్పండి, స్ట్రైట్గా చూసుకుంటారు. అంతేగాని వెనకమాల ముందర వెళ్తాంటే వెనకమాల తాటాకులు కట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. మేడం, ఏపీలో పథకాలు అమలు కావట్లేదని కొంతమంది బాధపడుతూ ఉన్నారు. సూపర్ 6 ఇస్తా అన్నారు, ఇయ్యలేదు. ప్రజల్ని మోసం చేసి ఓట్లేసారు అంటున్నారు. ఓట్లు వేయించుకున్నారు. ప్రజలని ఎవరు మోసం చేయరయ్యా, ఇస్తారు. కాకపోతే ఏంటంటే కొంచెం టైం పడుతుంది. అవతల అధిష్టానం కూడా కొంచెం పెట్టుబడులు చూసుకోవాలి కదా. పెట్టుబడులన్నీ వీళ్ళకి సమకూర్చాలి కదా. అవన్నీ సమకూర్చిన తర్వాతనే కదా ఇచ్చేది చేసేది. వీళ్ళు కూడా మాట్లాడుతున్నారు, వీళ్ళు కూడా వెళుతున్నారు, తిరుగుతున్నారు. మరి మేము ఇలా సూపర్ 6 అనే పథకాలు పెట్టాము, మరి ప్రజలు ఇలా మాకు అడుగుతున్నారు, కొంచెం చూడండి, కొంచెం చేయండి అని అడుగుతున్నారు. అధిష్టానం ఇస్తే వీళ్ళకి ఏమన్నా జేబుల్లో వేసుకొని లేకపోతే వీళ్ళు ఏమన్నా బ్యాంక్ బ్యాలెన్స్లో దాచుకుంటారా ఏంటి ప్రజల కోసం? కాకపోతే అన్నారు కదా, మీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000 అని తల్లి దీవెన వేస్తున్నాడు కదా. ఇప్పుడు పడుతున్నాయి, తల్లి దీవెన పడుతున్నాయి. టీడీపీ వాళ్ళకి ఎందుకు పడతాయి? పేద ప్రజలకు పడతాయి, పేద పిల్లలకు పడతాయి. టీడీపీ వాళ్ళకి ఎందుకు పడతాయా అంటే టీడీపీ వాళ్ళు రాజకీయ నాయకులు వాళ్ళకై వాళ్ళే వేసుకొని వాళ్ళకై వాళ్ళే తీసుకుంటున్నారనా ఏంది మీ ఉద్దేశం? మాకు అదే అనిపిస్తుంది, అట్లా అనిపిస్తుంది అంటున్నారు కార్యకర్తలు. అనిపిస్తుంది. మీకు అనిపిస్తుంది, అదే అధికారంలో లేని కార్యకర్తలకు కూడా అనిపిస్తుంది. అన్నీ అనిపిస్తాయి.
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ప్రశ్నిస్తూ ఉంటున్నాడు, జగన్ 2.0 అంటున్నాడు, సూపర్ 6 అమలు చేయకపోతే వాళ్ళ మీదకి వెళ్తా అంటున్నాడు. ఎట్లా అనిపిస్తుంది? వెళ్ళమను, ఆయన ఎవరు వెళ్ళడానికి, ఈయన ఎవరు 2.0? ప్రజాస్వామ్యంలో అడగకూడదు అంటారు జగన్మోహన్ రెడ్డి. ఎవరు జగన్మోహన్ రెడ్డి అడగకూడదా ప్రజాస్వామ్యంలో? ప్రజాస్వామ్యంలో అడగకూడదని చెప్పట్లేదు. ప్రజల్లోకి వెళ్ళి తిరగమని చెప్పు, ప్రజల్లోకి వెళ్ళి ప్రజాపాలన చేయమని చెప్పు, ప్రజాయాత్ర చేయమని చెప్పు, ప్రజలలోకి వెళ్ళి ప్రజల్లో అమ్మ మీకు ఏ కష్టం వచ్చింది, అమ్మ మీకు నేనేం చేయలేదు, అమ్మ మీరు ఎందుకు నన్ను ఓడించారు, మీకేం తక్కువ చేశానని ఒక్కొక్క తల్లిని అడిగితే, ఒక్కొక్క బిడ్డని అడిగితే, ఒక్కొక్క చెల్లిని అడిగితే, ఒక్కొక్క అక్క, ఒక్కొక్క అవ్వ, ఒక్కొక్క అమ్మని అడిగితే వాళ్ళు చెబుతారు. అప్పుడు అక్కడ అర్థమైద్ది. అంతేగాని ఇంట్లో కూర్చొని ఏసీ రూముల్లో కూర్చొని ఏసీ వాటిల్లో కూర్చొని అది చేస్తా ఇది చెందుతా అని సవాల్ ఇసరడం కాదు. అయినా వీళ్ళు తీసుకున్న గోతులు వీళ్ళే పడ్డారుగా, ఇంకేం కావాలి? ఏం గోతులు తీసుకున్నారు అంటున్నారు ముఖ్యంగా? ఈ గోతు తీసుకున్నారని అంటే ఏది తీసుకున్నారని చెప్తారు. ఎవరెవరు అరెస్టులు చేయించాలో? అమ్మఒడి ఇవ్వడం తప్పంటారు, తల్లిదీవెన ఇస్తున్నాడు ఆయన కూడా, పింఛన్ ఇవ్వడం తప్పంటారు, పింఛన్ ఏమైనా ఇస్తున్నాడు, బాగా చేయడం తప్పంటారు. వీళ్ళు చేస్తున్నారుగా, స్కూళ్ళు ఏం బాగా చేస్తారు, వీళ్ళు కూడా బాగా చేస్తున్నారుగా స్కూళ్ళు. పిల్లోడికి మధ్యాహ్నం మంచి భోజనం పెట్టడం తప్పంటారు, పేద పిల్లోడికి. వీళ్ళు కూడా పెడుతున్నారుగా. ఇప్పుడు భోజనం పెట్టకపోయినా, పురుగులన్నం పెట్టినా, ఏం పెట్టినా కానీ పిల్లలు కూడా ఊరుకోవడం లేదు. మీరు చిన్నప్పటి నుండి గవర్నమెంట్ స్కూల్స్ ఎప్పుడైనా అట్లా చూసారా బాగుపడ్డట్టు? ఏ ప్రభుత్వం కూడా అలా చేయలేదు, ఏ ప్రభుత్వం కూడా పట్టించుకునేది కాదు. ఇప్పుడు మరి పట్టించుకున్నారు జగన్మోహన్ రెడ్డి వచ్చే కదా ఇప్పుడు స్కూల్స్ డిజిటల్ బోర్డ్స్ తీసుకెళ్లాడు. అంత పెద్ద ఇంగ్లీష్ మాట్లాడడం కానీ ప్రపంచ దేశాలలో కూడా తెలుగువాడు లేదా ఆంధ్రప్రదేశ్ పిల్లోడు అంటే ఒక వాల్యూని తీసుకొచ్చాడు. దాన్ని కూడా మీరు అందరికీ వదిలేసేసి పరాయి దేశ భాష నేర్పించడమా? మాతృభాషను వదిలేసేసి అమ్మ నాన్న ఇవన్నీ వదిలేసి డాడీ డాంకి మమ్మీ మంకీ అని నేర్పించడమా? అంటే మరి చంద్రబాబు నాయుడు కూడా వాళ్ళ మనవడికి చైనీస్ నేర్పిస్తున్నాడు అంట, మీకు తెలుసా? నేర్పించుకొని మరి అంటే నేర్పించుకొని చైనీసే నేర్పిస్తాడో, లేకపోతే జపనీసే నేర్పిస్తాడో, లేకపోతే అమెరికాసే నేర్పిస్తాడో నేర్పించుకొని. పెద్దల పిల్లలు అయితే ఏదో నేర్చుకోవచ్చు, పేదోడు మాత్రం తెలుగే చదువుకోవాలి. అన్నావు పేదవాళ్ళకి అవి ఇవి నేర్పారని. తెలుగు ఎందుకు చదువుకుంటారు? తెలుగుదేశంలో పుట్టినప్పుడు, తెలుగు ప్రజల్లో ఉంటున్నప్పుడు, తెలుగుతనంలో ఉంటున్నప్పుడు తెలుగే మాట్లాడాలి, తెలుగులోనే ఉండాలి. మమ్మీ మంకీ డాడీ డాంకీ అంటే కుదరదు కదా. ఇక్కడ ఎవరిని అవమానించినట్లు, ఎవరిని చేస్తున్నట్లు పిల్లలు. ఇంగ్లీష్ నేర్పించాలి, నేర్పించొద్దని అనట్లేదు. ఇంగ్లీష్ కూడా మాట్లాడాలి, మాట్లాడొద్దని నేను కూడా అనట్లేదు. కానీ ఏంటంటే అది ఎంతవరకు అనేది అంతవరకే ఉంటుంది.